హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కాలీఫ్లవర్ టొమాటో కర్రీ. ఈ కాలీఫ్లవర్ టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది ముఖ్యంగా మన హాట్ చపాతీస్లోకి అయితే చాలా బాగుంటుంది. అయితే ఈ కాలీఫ్లవర్ అదే మనం గోబీ అంటాం కదండి, అది గోబీ మంచూరియా ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే కాలీఫ్లవర్ టొమాటో కూడా చాలా బాగుంటుంది. కానీ కన్సిస్టెన్సీ ఇలాగ మనం చూసుకోవాలి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు కూడా ఒక 2-3 తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. కాలీఫ్లవర్ ఇలాగ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసానండి. దాన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 2 టైమ్స్ ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకుంటే సరిపోతుందండి, ఏమీ ఉడకపెట్టిన అవసరం లేదు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను కుక్కర్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. చిన్న సైజ్ కుక్కర్ సరిపోతుందని అది పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. చూడండి, మీరు తక్కువ వేసుకోవాలి అంటే 1 టేబుల్ స్పూనే వేసుకోండి ఆయిల్. అలాగే 1 to 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనము చిటికెడు పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా హెల్దీ కదా, అందుకని టర్మరిక్ అయితే నేను మస్ట్గా వేస్తాను కర్రీస్లో. అలా పసుపు వేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాము. అయితే కలర్ వెంటనే టర్న్ అవ్వాలి చక్కగా అనుకుంటే మనము చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. అందుకే నేను ఇక్కడ కల్లుప్పు వేసానండి. కొంచెంగా కొద్దిగా వేసుకుని స్టిర్ చేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. సరిపోతుంది, అంతైతే సరిపోతుంది. నేను 1 గోబీ తీసుకున్నానండి. కాలీఫ్లవరు ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను అంతే. దానికి ఒక 2 టొమాటోస్ కూడా తీసుకున్నాను. సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాను. అది వేసి బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. అలాగే ఇవి ఈలోగా మనము క్లీన్ చేసుకుందాం. బాగా వాష్ చేసుకోవాలండి. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలాగే ముక్కలు కూడా పెద్దగా కట్ చేసుకోవాలి, బాగా చిన్నగా కట్ చేసుకోకూడదు. ఈ సైజు ఉంటే సరిపోతుంది. చూడండి, అయితే కట్ చేసుకున్నప్పుడు మనం చూసుకోవాలి, ఏమైనా పురుగులు కానీ ఏమైనా శుభ్రంగా లేవా ఏంటి అన్నది మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. అందుకని కల్లుప్పు వేసి బాగా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఈలోగా ఫ్రై అవుతుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతూ ఉంది. చూడండి, ఇలా అన్నీ కూడా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనము అవి బాగా క్లీన్ చేసుకున్నాం కదండి, అవి వేసేద్దాము. కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసాను. చూడండి, అది వేసుకుని ఒకసారి మళ్ళీ స్టిర్ చేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలు మనం పెద్దగా కట్ చేసుకుంటే మనకి కర్రీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చక్కగా అలా ఉంటాయి. లేదంటే ఏమవుతుందంటే అవి కూడా చిన్న చిన్నగా అయిపోతాయి. అప్పుడు మళ్ళీ టేస్ట్ అనిపించదు మనకి. ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. అవి బాగా మనకి ఫ్రై అవ్వడానికి స్టిర్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం అది కాలీఫ్లవర్ మగ్గిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. నేను వేసాను చూడండి. వేసి మళ్ళీ ఒకసారి స్టిర్ చేసుకోవాలి. అలాగని ఎక్కువగా తిప్పొద్దు, ఇవన్నీ కూడా మ్యాష్ అయిపోతాయి. ఇలా స్టిర్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను వేసానండి, 1/2 టేబుల్ స్పూన్ వేసాను. కల్లుప్పు వేసాను నేను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే కల్లుప్పు వేసుకోండి, లేదంటే సాల్ట్ వాడేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసాను. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి. అది చాలా మంచి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగని కారం కూడా ఎక్కువగా ఉండదు. సో నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకొచ్చాను యూజ్ చేయడానికి. తర్వాత ఉప్పు అలాగే కారం కూడా అంతా పట్టించిన తర్వాత అప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. మనం కుక్కర్ పెట్టుకోబోయే ముందు మనం తగినంత వాటర్ వేసుకోవాలి. అంటే ఎంతంటే మనకి ముక్కలు మునిగేదాకా వేసుకుంటే సరిపోతుంది.
కొంచెం ముక్కలు మురిగినాయా లేదా చూసుకోండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది అంటే వేసుకోండి. తర్వాత మనం సాల్ట్ అండ్ కారం కూడా తర్వాత మళ్ళీ చూసుకుని తగినంత లాస్ట్లో వేసుకోవచ్చు కుక్కర్ విజిల్ తీసేశాక. సో ఇలా వాటర్ వేసుకోవాలండి. వేసుకుని మనం కుక్కర్ పెడదాము. చూడండి, ఒకసారి స్టిర్ చేసుకుని ఇలాగా అంతా కూడా. అలాగే వాటర్ కూడా చూసుకొని, వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు, అలా అని బాగా తగ్గించి వేయకూడదు. ముక్కలు మునిగేదాకా అని మనం పెట్టుకోవాలన్నమాట. నేను హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను చూడండి. ఇంకా కుక్కర్ మనం పెట్టేసుకుందాం. కుక్కర్ విజిల్స్ రానిద్దామండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, అంతే. అంతకు మించి ఎక్కువ వద్దు, మరీ పేస్ట్ అయిపోతాయి. లేకపోతే 2 విజిల్స్ సరిపోతాయి. నేను 2 విజిల్స్ వేయించానండి, కట్టేశాను. అందుకే 2 విజిల్స్ అయిపోయాయి. ఇక ఓపెన్ చేశాను నేను. చూడండి, ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని, వాటర్ తగ్గించాలి కదా మనము, అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టిర్ చేసుకుంటున్నాను చూడండి. అలాగే కొత్తిమీర తీసుకున్నాను, అది కూడా బాగా వాష్ చేసి కొత్తిమీర కూడా వేశాను. ఇలా మనం స్టిర్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా రెడ్యూస్ అయ్యేదాకా, తగ్గేదాకా మనము ఇలా స్టిర్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకంతా ఉడికిపోయింది కాబట్టి మనం హై ఫ్లేమ్లో మనము కర్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా. ఈ టైంలోనే మనము సాల్ట్ అది సరిపోయిందా లేదో చూసుకోవాలి. కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ తగ్గింది. ఇప్పుడు మనకి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ వచ్చింది. వాటర్ కూడా తగ్గింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది. మరి బాగా డ్రై అయిపోకుండా ఈ విధంగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ చేసుకున్నాను చూడండి. టర్న్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూడండి, సర్వింగ్ బౌల్లోకి ఎంత ఫైన్గా వచ్చిందో. పైన మనం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్బ్గా ఉంటుంది. మనకి హాట్ చపాతీస్లోకి అయితే సూపర్బ్గా ఉంటుంది. ఎలా వచ్చిందో చూడండి, సూపర్బ్గా వచ్చింది కదా. ఇది చాలా బాగుంటుందండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. కాలీఫ్లవర్ అండ్ టొమాటో కర్రీ ఈ విధంగా చేసుకోవాలి. సూపర్బ్గా ఉంది కదా. ఇది హాట్ రైస్లో కూడా బాగుంటుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం తీసుకోవాలి. ఇలా ఉంటే మనకి చపాతీస్లోకి మనకి కాంబినేషన్గా బాగా సెట్ అవుతుంది. బాగా మనకి ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ బాగా తగ్గిందంటే చపాతీస్లోకి బాగోదు. చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.